Ice Cream Parlor and Bakers. Eggless cakes are available here near 2 Town Police Station, Mehboob Nagar. Al Bake, the taste of Middle East, near Rural Police Station, Srinivas Colony, Mehboob Nagar. Afghani House, discover the taste of Afghan culture. शाह साहब गुट्टा रोड, महबूब नगर। अस्सलाम वालेकुम नाज़रीन, मेट्रो न्यूज़ अपडेट्स में आपका इस्तकबाल है। आइए बढ़ते हैं आज की ताज़ा खबर पर। महबूब नगर के एमएलए एनएम श्रीनिवास रेड्डी ने कहा कि कांग्रेस हुकूमत गरीब आवाम की भलाई के लिए पूरी तरह पाबंद अहद है। महबूब नगर शहर के शिल्पारामा में मुनाकिदा एक प्रोग्राम में उन्होंने 3340 मुस्तकीन में राशन कार्ड तकसीम किए। इस मौके पर खिताब करते हुए उन्होंने साबिक बीआरएस हुकूमत पर तनकीद करते हुए कहा कि वह गुज़िश्ता 10 बरसों में एक भी राशन कार्ड जारी करने में नाकाम रही। उन्होंने कहा कि तेलंगाना मुल्क की वाहिद रियासत है जहां राशन शॉप्स के जरिए गरीब आवाम को बारीक चावल फराहम किए जाते हैं ताकि उन्हें माजी की तरह खरीदना ना पड़े। एमएलए ने कहा कि आवाम की हुकूमत का मतलब आवाम की फलाह बहबूद है और वज़ीर आला रेवंत रेड्डी की क़यादत में हुक्मरानी की तारीफ की। उन्होंने बताया कि इससे कबल भी इसी मुकाम पर 1500 इंदिरमा हाउसिंग प्रोसीडिंग भी मुस्तफिदीन में तकसीम किए गए थे। उन्होंने मजीद कहा कि कांग्रेस हुकूमत के इख्तिदार में आते ही ख़वातीन के लिए आरटीसी बसों में मुफ्त सफ़र का आगाज़ किया गया, जो एक अहम फलाही कदम है। इस तकरीब में एडिशनल कलेक्टर बराए रेवेन्यू नरसिम्हा रेड्डी, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, एएमसी चेयरमैन बेकरी अनीता, साबिक बल्दिया चेयरमैन आनंद गौड़, साबिक वाइस चेयरमैन शबीर अहमद, टीपीसीसी सेक्रेटरी संजीव मोदिराज, विनोद कुमार, एएमसी वाइस चेयरमैन पेद्दा विजय कुमार, कांग्रेस कायदीन एनपी वेंकटेश, सुरेंद्र रेड्डी, डीसीसी वाइस प्रेसिडेंट चंद्र कुमार गौड़, सेक्रेटरी सिराज खादरी, साबिक बल्दिया कौंसलरान मुश्ताक रशीद, ख्वाजा पाशा, सैयद मोहसिन, रियाजुद्दीन अमजद, मोहम्मद महबूब, मोहम्मद अरशद, साबिक कोऑप्शन मेंबर, टाउन वर्किंग प्रेसिडेंट ख्वाजा अजमत अली, शाह फैसल असम्बली कोऑर्डिनेटर, टाउन अखिलेती सदर गुलाम जहीर, मोहम्मद अकबर, अजीम सिद्दीकी, सीजे बनहर, आवेज अहमद, मोहम्मद बासित मजहर के अलावा दीगर मौजूद थे। వీళ్ళ పేరు కూడా రేషన్ కార్డు ఎక్కాలి అని చెప్పి ఎంతో మంది కారణంగా మీరు అడుగుతూ ఉంటే వాటన్నింటినీ కూడా అధికారుల చేత సర్వే చేయించి దాదాపుగా 10,800 మందిని ఆ లిస్టులో కూడా రేషన్ కార్డు లిస్టులో పెట్టినాం. రేషన్ కార్డు యూజులే కాదు, మీ అందరూ కడుపు నిండా భోజనం తినడానికి, మన పిల్లలకు కమ్మగా వండి పెట్టడానికి భారతదేశంలో ఎక్కడా లేనట్టుగా సన్న బియ్యాన్ని కూడా ఈ రేషన్ కార్డుల ద్వారా మనం తెలంగాణ ప్రజలకు మీ అందరికీ కూడా ఇస్తాము. చాలా సంతోషంగా ఉన్నారు. పేద వర్గాల ప్రజలు ఈరోజు బయటికి పోయి బియ్యం కొనుక్కునే అవసరం లేకుండా ప్రతి నెల మనిషికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం వాళ్ళ రేషన్ షాపులో వాళ్ళకి వస్తూ ఉంది. చదువుకోవడానికి ఆడపిల్లలు ఎంత దూరం పోవాలన్నా వాళ్ళకు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఉంది. మొన్న రాఖీ పండుగకు చాలా మంది గతంలో ఎక్కడికి వెళ్ళని వాళ్ళు కూడా వాళ్ళ తల్లిగారింటికి పోయి వాళ్ళ అన్నలకు తమ్ములకు రాఖీలు కట్టుకున్న సందర్భం మనం టీవీలలో చూసినాం. బస్సులన్నీ రద్దీగా ఉన్నాయి, రోడ్లు జామ్ అయినాయి. ఎందుకంటే ఎక్కడో నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో లేదా మెదక్ జిల్లాలో వరంగల్లో ఉండే మన కుటుంబ సభ్యులకు అన్నలకు తమ్ములకు కూడా రాఖీ కట్టుకునే అవకాశం ఈరోజు మన మహిళలకు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది. అలాగే మన పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ హాస్టళ్లలో మంచి భోజనం పెట్టిస్తాము. ఈరోజు మా మిత్రులు ఒక వీడియో పెట్టారు చదువు గురించి. మహబూబ్ నగర్ పట్టణంలో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, మేము ఏం చేస్తున్నాం. సరే నేను పెట్టవాళ్ళే కానీ వాళ్ళే పెట్టారు. కానీ ఒక్క విషయం నేను చెప్తున్నానమ్మా, ఇక్కడ చాలా మంది తల్లిదండ్రులు కూర్చున్నారు, చదువుకునే పిల్లలు ఉన్న తల్లిదండ్రులు. ఈరోజు మీరు పాటలు పడుతున్నారు, ప్రభుత్వం మీకు చేయాల్సిందంతా చేస్తూ ఉంది. అయినా కూడా పేదరికం నుంచి గట్టెక్కే పూర్తి
ఉపాయం అది కాదు. మనం పేదరికంలో నుంచి గట్టెక్కాలి, ఉన్నతంగా ఉండాలంటే మన బిడ్డలు మంచిగా చదువుకోవాలి, వాళ్ళు గొప్ప గొప్ప లాభాలు చేయాలి, లేదా మంచి వ్యాపారాల్లో వాళ్ళు స్థిరపడ్డప్పుడే శాశ్వతంగా మన కష్టాలు దూరం అవుతాయి. కాబట్టి ఆ పిల్లలకు మంచి నాణ్యమైన చదువును ఇప్పియాలి అని చెప్పి మేమందరం కూడా తాపత్రయపడతా ఉన్నాం. చాలా మంది తల్లిదండ్రులు ఇవన్నింటినీ కూడా స్ఫూర్తిగా తీసుకొని మా పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు లేదా ప్రైవేట్ పాఠశాలలో చదివించుకోవాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గవర్నమెంట్ స్కూళ్ళలో ఈరోజు దాదాపుగా 30,000 మంది అడిషనల్ గా జాయిన్ అయ్యి మన మహబూబ్ నగర్ జూనియర్ కాలేజీలలో గత సంవత్సరం 800 అడ్మిషన్ ఉంటే ఈసారి 1200 అడ్మిషన్స్ అయ్యాయి. డిగ్రీ కాలేజీలో దాదాపుగా 1600 నుంచి 1800 దాకా మన పిల్లల అడ్మిషన్స్ పెరుగుతున్నాయి. అంటే మన పేద విద్యార్థులు ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్ళలో చదువు పంపించలేని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో కాలేజీలలో పంపిస్తున్నారు. అంటే అక్కడ వాళ్ళకు మంచి చదువులు చెబుతున్నారన్న నమ్మకం వాళ్ళకు కలగడమే. అందుకే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మన విద్యా వ్యవస్థను బాగు చేసుకుంటున్నాం. చాలా మంది కన్ఫ్యూజ్ ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నాడని మళ్ళీ ఒకసారి నేను చెప్తా ఉన్నా. మన పిల్లలు మంచిగా చదువుకొని జీవితంలో నిలబడితేనే శాశ్వతంగా మనం ఈ పేదరికం నుంచి బయటపడతాం. అందుకోసమే చదివించుకోవాలి. సంక్షేమ పథకాలు మేము ఇస్తున్నా, మన పిల్లల బిడ్డల భవిష్యత్తు బాగుంటేనే మనకు శాశ్వతమైన తృప్తి లభిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అలాగే ఎల్పిజి సిలిండర్లు ఇచ్చినాం. దాదాపుగా మన మహబూబ్ నగర్ నియోజకవర్గంలో 3,41,000 గ్యాస్ కనెక్షన్లను మేము ఇచ్చినాం సబ్సిడీలో. దీపం కనెక్షన్స్ 40,000 ఇస్తే మహాలక్ష్మి స్కీమ్స్ లో మన మహిళా సంఘాలు 25,000 మందికి పావులా వడ్డీ తర్వాత కొత్తగా అడిషనల్ లోన్స్ ఇవ్వడం జరిగింది. సబ్సిడీ 3,36,00,000 మన మహిళలకు వచ్చినాయి. అన్ని రంగాల్లో కూడా ఈరోజు సంక్షేమంలో మనం ముందున్నాం, అభివృద్ధిలో ముందున్నాం. అందుకే మా ప్రభుత్వానికి మీరు అండగా నిలవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. ఎటువంటి బాధపడి లేకుండా, ఏ తారతమ్యాలు లేకుండా, కులము మతం పట్టింపు లేకుండా, పార్టీలలో ఉన్నా లేకున్నా భేదభావం లేకుండా ప్రతి ఒక్క పేద మధ్యతరగతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎటువంటి దళారీ వ్యవస్థ లేకుండా అందజేయాలని చెప్పి మా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అందరం కూడా కలిసి కృషి చేస్తా ఉన్నాం. नाजरीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा YouTube, Facebook और Instagram पर भी कर सकते हैं। अगर आप हमारा प्रोग्राम YouTube पर देख रहे हैं तो मेट्रो न्यूज अपडेट्स को सब्सक्राइब करना ना भूलें और हमारे वेबसाइट www.metronewsupdates.com पर भी मुशाहिदा कर सकते हैं और देखते रहिए आपका अपना पसंदीदा चैनल मेट्रो न्यूज अपडेट्स।